వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో. గాయస్, ఈరోజు ఒక కొత్త జాబ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఎస్ఎస్బి హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మనకి 200+ సీట్లకైతే భర్తీ చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఇందులో శాలరీ వచ్చేసి 81,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th పాస్ ఆర్ 10th+ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి గాయస్. మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ గాయస్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. మీరిచ్చే సపోర్ట్ నాకు మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన 4 పోస్టులకైతే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి క్యాస్ట్ల వైజ్గా వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి హెడ్ కానిస్టేబుల్ స్టీవార్డ్, హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్, హెడ్ కానిస్టేబుల్ ఇన్ ఎలక్ట్రీషియన్, హెడ్ కానిస్టేబుల్ ఇన్ వెటర్నరీలో అయితే టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకి 233 పోస్టులకైతే భర్తీ చేస్తున్నారు. అలాగే ఈ జాబ్కి సంబంధించిన శాలరీ చూసుకున్నట్టయితే బేసిక్ పే లెవెల్ 4 ప్రకారం మనకి మినిమం 25,500 నుంచి మ్యాక్సిమం 81,100 వరకు అయితే పే చేస్తున్నారు. అలాగే ఇందులో మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్టయితే SC/ST వాళ్ళకైతే +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 12th పాస్ అయి ఉండాలి ఆర్ 10th+ డిప్లొమా ఇన్ 3 ఇయర్స్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్కి వెళ్ళి అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే 50 మార్క్స్కి అయితే మనకి జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అలాగే 100 మార్క్స్కి అయితే టెక్నికల్ సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కనుక మనం పాస్ అయినట్టయితే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్లో కనుక పాస్ అయినట్టయితే లాస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి అయితే ఈ జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో.